సార్ నమస్తే. నమస్తే. ఏం లేదండి, తెలంగాణలో కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దేశ ప్రధాని నిర్ణయించే ఎలక్షన్స్. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే డెవలప్ అవుతుంది అంటే మరి ఇప్పుడు ఏం చెప్పు బీజేపీ వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రక్షణ వ్యవస్థ కావచ్చు, రోడ్డు వ్యవస్థ కావచ్చు, విమాన రంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా భారతదేశం ఇప్పటికే జీడిపిలో 7వ స్థానంలో జీడిపి ఇప్పుడు 4కు వచ్చింది. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నాయంటూ బీజేపీలో అంటున్నారు. సార్ కాంగ్రెస్ కూడా మాకు అవకాశం ఇస్తే చేస్తామంటున్నారు. అంటే ప్రజలకు నాడి ఏంటంటే ఎవరికి వస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటుంది? బీజేపీ వస్తేనే డెవలప్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ ఇంతవరకు అయితే చేయలేదు. ఇన్ని రోజులు అంతా చేయలేరు. వాళ్ళు ఏమి చేసినట్టు అనిపించలేదు. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక ఏమైంది? కాశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించారు కాశ్మీర్కు. ఇక అది ఏం కదా కానీ ఇక విదేశాలతోని చాలా సంబంధాలు ఉన్నాయి. మంచిగా ఉంది. విదేశీ వ్యవహారాలు మంచిగా ఉన్నాయని. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి అంటారు. బాగున్నాయి. అంటే మన కేంద్రంలో బీజేపీ వస్తేనే బాగా డెవలప్ అవుతాడు. డెవలప్ అవుతుంది నేను అనుకుంటున్నాను. బార్డర్ పంచాయతీలు ఉండవు. ఏ ఉండవు. ఎప్పుడు బార్డర్ పంచాయతీ. అన్నా నమస్తే. నమస్తే. ఏం పేరు? సైదిరెడ్డి. సైరెడ్డి గారు. ఏం చేస్తారు రెడ్డి గారు? ట్రాక్టర్లు అనుకుంటాము. డాక్టర్ అంటే ఎట్లా అడ్డమీ నడుపుతారా? ఎట్లా ఇట్లా మార్కెట్ కాడికి వచ్చి గిరాకు వస్తే డైలీ వర్క్ దొరుకుతున్నా? ఇక దొరుకుతాయి. ఒకటో రెండో దొరుకుతాయి డైలీ. దొరుకుతాయి. ఎట్లా ఉంటుంది రేటు? మరి దూరం బట్టి ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇక అది ఒక 5 కిలోమీటర్ల లోపు 500 కిరాయి ఉంటుంది. ఇక జర 6-7 కిలోమీటర్స్ 700 600 అట్లా ఉంటుంది. రోజు గట్రా ఎన్ని ట్రిప్పులు పడతాయి అట్లా? ఇక దొరికినాడు ఒకటో రెండో దొరుకుతాయి. దొరికినాడు ఉత్త కూడా పోతాం. దొరికినా 4 కూడా దొరుకుతాయి. అట్లా ఎవరేజ్ అనేది ఏమి ఉండదు మనకు. కిస్మత్ అన్నమాట. కిస్మత్ అన్నట్టు ఓనాడు ఉత్త కూడా పోతాం. ఓనాడే 2 రోజులు కూడా పోతాం. వ్యవసాయం అంటే ఏం లేదా? వ్యవసాయం ఉంది మనకు. ఎంత ఉంది వ్యవసాయం? ఒక నా పాలక ఒక 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాల వ్యవసాయం ఏం చేస్తావు? వరి వేస్తావా? పత్తి ఏం వస్తావు? వరి నేను 4 తరకు వాడుతుంది. 4 ఎకరాలు నేను పెట్టుకుంటా. పత్తికి 20 కౌలుకి ఇస్తా. వరికి మరి ఒడ్లు కాంట అయినాయా? అంటే అంటే మద్దతు ధర వచ్చినా? మద్దతు ధర 20 మన ఐకేపీలో పోసినాం. 2203 రూపాయలు అన్నారు. వేసి ఒక వారం రోజులు అయింది. 10 రోజులు 15 రోజుల్లో పడతాయి అన్నారు. ఇంకా బల్లే కాంటలు అయితే అయినాయి. ఏం పెద్ద ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ అవుతుంది? ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. అంటే దేశం డెవలప్మెంట్ కావాలన్నా కూడా, పనులు కావాలన్నా కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇండియా కూటమి మోడీ నాయకత్వం వస్తేనే బాగుంటుంది. మోడీ వస్తేనే బాగుంటుంది. ఎందుకు మోడీ వస్తే బాగుంటుంది? అన్ని రంగాల్లో కూడా ఇటీవల కాంగ్రెస్ 10 టర్ములు చేసింది. ఇప్పటివరకు ఏం చేయాలి? ఒక కుటుంబమే వెళ్ళాలన్నా. మోడీ కుటుంబం కానించి ఒక ఉన్నత స్థానానికి ఎదిగిండు. ఆయన కొంత చేసి కొంత చాలా మందికి ఉపయోగం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి దృష్టిలో, నా ఒక్కరి దృష్టిలో కాదు, ఎవరి దృష్టిలోనైనా చాలా మంచిగా చేసింది అనేది ప్రతి ఒక్క 100 మందిలో ఒక 80-78 మంది ఆయనకే అంటారు. కాకపోతే మన తెలంగాణలో మాత్రం జర బీజేపీ వెనకంజలనే ఉంది. దేశం మొత్తంలో మాత్రం ఆయన గెలిపిస్తుంది అనేది చాలా మంది అభిప్రాయం, మన అభిప్రాయం కూడా. నల్గొండలో ఛాన్స్ ఉంటుందంట. ఇక నల్లగొండలో జర ఎట్టయినా ఇక్కడ ముస్లిం ఏరియా అంతా ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది. కేంద్రంలో మాత్రం బీజేపీ ఉంటుంది. ఇక నేను బీజేపీకే ఓటేస్తాను. నేను టీఆర్ఎస్ మర్చింది కదా, టీఆర్ఎస్కి వేసేది ఎప్పుడైనా. ఈసారికి లేదు అది ఎంపీ ఎలక్షన్లో బాగా. నేను బీజేపీకి వేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. బీజేపీకి వేస్తున్నట్టు. ఓకే, బీజేపీ రావాలంటావు? బీజేపీ రావాలి. నా ఓటు గెలవని ఓడని ఇక్కడ కాంగ్రెస్ ఉందా, నేనైతే బీజేపీకి వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ పెద్ద.